పిల్లరా, ఈ సంవత్సరంలో ఈ యొక్క క్రమ కూడికలో బైబిల్ స్టడీలోనికి ఏం చేశామంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క అంశంగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి మంచిది. మరి ఈరోజు మన యొక్క అంశము దీవెనలను తెస్తుంది. అది ఎలాగా ఏంటి అనేది మనం ఈరోజు వాక్యంలో నేర్చుకుందాం. నేను ముందు 4 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. ఈ 4 ప్రశ్నలకి మీరు సమాధానం మరి చెప్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని నియమ నిబంధనలు మనం పాటించకపోవటం వలన ఒక మంచి అవకాశాన్ని మనం ఎప్పుడన్నా పోగొట్టుకున్నామా? మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అదే ఇది చేయలేకపోయాను, ఇది చేయలేకపోవటం వల్ల ఈ అవకాశం పోయింది అనే పరిస్థితి ఎప్పుడన్నా మీకు వచ్చిందా? యథార్థంగా ప్రవర్తించటం దీవెనని తెస్తుందని తెలిసి కూడా ఆయనని అనుసరించేటువంటి విషయంలో విఫలమవుతూ ఉన్నామా? యథార్థంగా ప్రవర్తించటం వలన అది దీవెనకరంగా మనకు ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆయనను అనుసరించడంలో విఫలమవుతున్నామా? మీరు దీవెనలు పొందటానికి ప్రార్థిస్తూ కూడా దేవుని ఆజ్ఞలకు విధేయులగుటలో ఏవైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటే మనకి ప్రార్థన చేస్తే దీవెన పొందుకుంటాము అనే ఆలోచన మనకుంది. కానీ కేవలం ప్రార్థన చేస్తే జరగదు. ప్రార్థనతో పాటు ఏముండాలంటే విధేయత కూడా ఉండాలి. యథార్థత విధేయత కూడా మనకి ఉండాలన్నమాట. విధేయత అనేది ఉండాలి. కాబట్టి విధేయత అనేటువంటిది దీవెనను తెస్తుంది అనేటువంటి విషయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు అది జరగట్లేదు అంటే, నెరవేరట్లేదు అంటే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయులం కాలేకపోతున్నామా? తర్వాత ఈరోజు నేటి ప్రపంచంలో మరి విధేయతగా జీవించటంలో ఎదురవుతున్నటువంటి పెద్ద సమస్య ఏంటి? మనం యథార్థంగా లేదా విధేయతగా జీవించాలి అని మనం అనుకుంటున్నాం, విధేయులమై ఉండాలని అనుకుంటున్నాం. కానీ అలా ఉండటానికి వీలు కానటువంటి ఏదన్నా సమస్య, మనకు ఎదురవుతున్నటువంటి సమస్య ఏదన్నా ఉందా? విధేయులుగా మరి జీవించడానికి వీలు కానటువంటి పరిస్థితి. విధేయత అనేటువంటిది ఏం చేస్తుంది? విధేయత అనేటువంటిది దీవెనను తెస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆ విషయాన్ని వాక్యంలో నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచన భాగం. 4, 5 కూడా కలిపి చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. 25వ వచనం కూడా చూడండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తున్నటువంటి విషయాలుగా మనం చూస్తే విధేయత అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉందంటే, దేవుణ్ణి ప్రేమించటం, దేవునిని అనుసరించటం, దేవునితోటి నడుచుకోవటం అనేటువంటి 3 విషయాలు ఏం తెలియజేస్తా ఉన్నాయి? విధేయతను తెలియజేస్తా ఉన్నాయి. ఏం తెలియజేస్తా ఉన్నాయి? విధేయతను తెలియజేస్తా ఉన్నాయి. విధేయులుగా నడుచుకోవటం వలన మనం ఏమవుతామంటే దీవింపబడతాం. క్రైస్తవ జీవితంలో మనం ప్రతిసారి దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? దీవెన. మనకు కావాల్సింది దీవెన. ప్రభువా నన్ను దీవించు. కాబట్టి దీవించమని చెప్పేసి మనం ప్రభువుని అడుగుతా ఉన్నాం, కానీ దీవించబడలేకపోతా ఉన్నాం. ఎందుకని దీవించబడలేకపోతున్నాం అంటే 3 విషయాలు మనం అనుసరించలేకపోతున్నామని వాక్యంలో మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆ వాక్యం చూస్తే 5వ వచనం 6, 5 ఎలా మనం విధేయులమై ఉండాలి అంటే, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. కాబట్టి ప్రియులరా, ఈ మరి విధేయత అనేటువంటి విషయాన్ని, విధేయులుగా ఉండటం, ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ అన్నమాట. అంటే యథార్థవంతులుగా, విధేయులుగా, ప్రాముఖ్యంగా విధేయులుగా మనం జీవించినప్పుడు ఆ విధేయత అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకు దీవెనను తెస్తుంది. మనం చదువుతా ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి విషయాలు మనకి నిదానంగా అర్థమవుతా ఉంటాయి. సరే, మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, ఈ బుధవారము సాయంకాలం మందు క్రమకుడిక బైబిల్ స్టడీలో మరి ఈ దినము ప్రభువనైనా మరి విధేయత దీవెనను తెస్తుంది అనే విషయాన్ని నేను ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపండి. కూడి వచ్చిన సహోదరులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. నాకు కూడా మీరు తోడుగా ఉండండి. మీ యొక్క ఆత్మశక్తి ద్వారా నన్ను నడిపించమని కోరుతూ ఉన్నాను తండ్రి. అయా యేసయ్య ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదివినటువంటి వచన భాగాల్లో నుంచి మనం చూసినప్పుడు విధేయత అనేటువంటిది 3 విషయాలతోటి కలిసి ఉంది అని గమనించాలి. నేను దేవునికి విధేయుడనై ఉన్నాను, విధేయత కలిగి ఉన్నాను, విధేయుడను అని నేను చెప్పాలి అంటే నాకు 3 విషయాలు కలిసి ఉండాలి. ఏంటి ఆ 3 విషయాలు చెప్పండి? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. ఈ 3 విషయాలతోటి దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటిది ఏంటంటే ప్రేమించటం అనేటువంటిది దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటిది పునాది అన్నమాట. అర్థమైందా? యథార్థతకు మరి పునాదిగా మనము చూస్తా ఉన్నాం. దేనికి దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటి దానికి పునాది అన్నమాట, పునాది. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటి దానికి పునాది ఏంటి? విధేయత అన్నమాట. విధేయత అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం. విధేయత అనేటువంటిది 3 విషయాలతోటి కలిసి ఉంటది. ఏంటది? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమించటం. కాబట్టి అది విధేయత. 14వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూస్తే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి దేవుని నేను ప్రేమిస్తున్నాను, దేవునికి నేను విధేయత చూపుతున్నాను అని నువ్వు అంటే సరిపోదు. దేవునికి విధేయత చూపితే తప్పకుండా ఏం చేయాల్సి ఉంటాం? మనము ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తాము. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించి తీరాలి. కాబట్టి విధేయత అనేటువంటి విషయానికి పునాది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటి విషయంలో విధేయతను మనం ఎలా అర్థం చేసుకుంటామంటే 3 విషయాలుగా అర్థం చేసుకుంటాం. అది పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితోటి మనం దేవుణ్ణి ప్రేమిస్తాము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. నా కట్టడలను, నా యొక్క ఆజ్ఞలను నడుచుకోవాలి, వాటి చొప్పున నడుచుకోవాలని, నన్ను ప్రేమించే వాళ్ళని ఆజ్ఞలు పాటించాలని మనం చదివాం కదా. చదివినటువంటి విషయంలో ఒకసారి ఇక్కడ ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుని యొక్క మాటను ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. దేవుని మాట అంటే ఏంటి? వాక్యమే దేవుని మాట. ఈ రోజుల్లో నాకు దేవుడు నాకు ఇది చెప్పాడు, అది చెప్పాడు అని చెప్తే మనం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు అని చెప్పే విషయంలో ప్రలోభాలకు దారి తీసే విషయాలు కూడా ఉంటాయి. ఏదన్నా మనం దేవుడు చెప్పాడు కదా అని నడుచుకుంటా పోయామనుకోండి, వాళ్ళు వెనకత పోయినప్పుడు అది ఇంకొక దారిలోకి తీసుకెళ్ళింది అనుకో, ఒక నష్టానికి తీసుకెళ్ళింది అనుకోండి. అప్పుడు మనం ఏమనుకుంటాం? అరే దేవుని మాట అనుకొని వచ్చాము, ఇది ఇలా జరిగింది అని తర్వాత భయపడతాం, బాధపడతాం. ఇంకెప్పుడు దేవుని మాట మనం నమ్మం. అంతే కదా. కాబట్టి దేవుని మాట అంటే నాకు దేవుడు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అనేటువంటి మాట కాదు. దేవుని మాట అంటే ఏంటి? వాక్యమే దేవుని యొక్క మాట. వాక్యమే దేవుని యొక్క మాట. సరే, ఇప్పుడు
మన జనరల్ సిచ్యువేషన్లోకి వద్దాం. జనరల్ సిచ్యువేషన్ అంటే మన రోజువారీ జీవితంలో ఒక సమస్య ఎదురైంది అనుకుందాం. ఓకేనా? ఒక సమస్య ఎదురైంది అనుకుందాం. ఆ సమస్యకి పరిష్కారం బైబిల్లో లేదు. అర్థమైందా నేను చెప్తున్న విషయం? అర్థమవుతుందా? అప్పుడు ఎలాగంటే దేవుడు తన దాసులతోటి ఆ విషయాన్ని గురించే మాట్లాడతాడు. అర్థమైందా? తన దాసులకి ఏం చెప్తాడు? ఆ విషయాన్ని గురించే మాట్లాడి ఆ విషయాన్ని చెప్పిస్తాడు అనమాట. అప్పుడు ఆ విషయం గురించినటువంటి క్లారిటీ మనకి దొరుకుతుంది అనమాట. ఉదాహరణకి దావీదు బత్షెబాతోటి పాపం చేసి ఉన్నాడు. అర్థమైందా? దావీదు ఏం చేశాడు? బత్షెబాతోటి ఏం చేశాడు? పాపం చేస్తున్నాడు. పాపం అని మనం ఎలా చెప్పాలి? పాపం అని ఎందుకు అనాలి? రైట్. భార్యని, తన భర్త బతికుండగా ఆయన చంపి భార్యను ఏం చేశాడు? ఊరియా భార్యను ఏం చేశాడు? తన భార్యగా చేసుకున్నాడు. అది పెద్ద తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపం చేశాడు కాబట్టి దేవుడు డైరెక్ట్గా దావీదుతోటి మాట్లాడలేదు. అప్పుడు ఏం చేశాడు? దేవుడు నాతాను ప్రవక్తతోటి మాట్లాడి ఏం చెప్పాడు? ఎలా చెప్పాడు? ఒక కథ చెప్పాడు, ఒక స్టోరీ చెప్పాడు. ఎందుకని స్టోరీ చెప్పాడు? అయ్యా దేవుడు ఎటు చెప్తున్నాడు, నువ్వు ఎటు చేసావంట అంటే వినడు. ఆ పరిస్థితులు వినే పరిస్థితులు లేడు దావీదు. కాబట్టి ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్తే అట్టంటోడు బతకనేకూడదు, వాడు చచ్చిపోవాలని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు రియాలిటీలోకి వచ్చాడు అనమాట. అయ్యా ఆయన ఎవరో కాదు, ఆయన నువ్వే అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడతాడు అంటే ఆ పరిస్థితి గురించి బైబిల్లో లేనప్పుడు ఆ పరిస్థితి గురించి బైబిల్ ద్వారా మాట్లాడటం కంటే కూడా ఎవరన్నా ఒక వ్యక్తి ద్వారా మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా మాట్లాడతాడనమాట. సౌలు అలానైనా కదా వచ్చాడు, దేవుడి ద్వారా మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా మాట్లాడతాడనమాట. సౌలు అలానైనా కదా వచ్చాడు దేవుడి దగ్గరికి, సమూయేలు దగ్గరికి వచ్చాడు కదా. సౌలు ఏ విషయం కోసం వచ్చాడు? గాడిదలు పోయినాయి, నా గాడిదలు ఎక్కడ పోయినా అర్థం కావట్లేదంటే అప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు, ప్రవక్త ఉన్నాడు, నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త నీకు విషయం చెప్తాడు అని. అప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త, సమూయేలు ప్రవక్త వాటి గురించినటువంటి విషయాలు చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండోది ఏంటి? తన దాసుల ద్వారా కూడా మనతోటి మాట్లాడతాడు. ఈ రెండు విషయాలు ఏది ప్రామాణికం? ఈ రెండు విషయాల్లో దేవుడు తన దాసులతో మాట్లాడే విషయంలో, వాక్యం ద్వారా మాట్లాడే విషయంలో ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మరి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఎక్కువ మనం చెప్పాలి చెప్పండి? దేవుని వాక్యానిక, ఒక వ్యక్తి ద్వారా మాట్లాడేదానికా? వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూస్తే పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో అని చదివాం చూసారా మనం? ఆ పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మరి స్తుతించాలి. అలా చేసినప్పుడే మనం దేవుని దృష్టిలో విధేయులం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ విధేయులం అనేటువంటి విషయం ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం కలిగి ఉంటామో, అంటే దేవుడు మనల్ని బట్టి దేవుడు కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా దీవెన అనేటువంటిది వస్తూనే ఉంటుంది. బ్యాంకులో డబ్బులు ఎప్పుడైతే ఉంటాయో దానికి వడ్డీ ఆటోమేటిక్గా ఏమవుతుంటుంది? వస్తూ ఉంటుంది. బ్యాంకులోనే డబ్బులు లేవు, డబ్బులు లేకుండా ప్రతి నెల దానికి ఎంత వడ్డీ వచ్చిందని నువ్వు చూసుకోవచ్చా? అరే ఈ నెల నాకు వడ్డీ రాలేదే అని నువ్వు అనుకోకూడదు. ఎందుకని అసలు బ్యాంకులో డబ్బులు లేకుండా వడ్డీ ఎట్టొచ్చింది? కాబట్టి ఇక్కడ మనం దేవుని యందు మనం విధేయులము అయ్యేటువంటి విషయం మనలో లేనప్పుడు మనం దాని యొక్క ప్రతిఫలాన్ని, అంటే దీవెనను మనము గ్రహించలేము, పొందలేము. రెండో విషయం దగ్గరకు వచ్చాము. ఏంటంటే యథార్థత వలన కలిగేటువంటి దీవెనలను మనము చూస్తా ఉన్నాం. ఇంకొక మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన, 91వ కీర్తన
14-15 వచనాలు చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుందును. అతన్ని నడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు అతడిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఇవన్నీ ఎవరికి? విధేయులుగా ఉండే వాళ్లకు, దేవుని యందు విధేయత కలిగిన వాళ్లకు. విధేయత అంటే ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితోటి ఆయనను ప్రేమించటము అంటే ఏంటి? ఆయనను ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటము. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ అన్నమాట. యథార్థత, విధేయత. విధేయత అనేటువంటిది ఏంటంటే విధేయత ఇవన్నీ కలిస్తే విధేయత అన్నమాట. విధేయత అంటే ఇవన్నీ కలిస్తే విధేయత అన్నమాట. కాబట్టి ఈ విధేయత అనేటువంటిది ఎవరైతే కలిగి ఉంటారో, అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. ప్రేమించడం అంటే ఏం కలిగి ఉన్నాడని అర్థం? విధేయత కలిగి ఉన్నాడు అని అర్థం అన్నమాట. ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు విధేయుడై ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని నామము ఎరిగినటువంటి వాడు, దేవుని నామము ఎరిగినటువంటి వాడు. ఇక్కడ కూడా మనం దావీదునే జ్ఞాపకం తెచ్చుకోవాలా. దావీదు దేవుని యొక్క నామము ఎరిగినటువంటి వాడు. అందుకే గొలియాతు వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? గొలియాతు ఏమంటున్నాడు? రండి మీ అంత చూస్తానని చెప్పేసి బొబ్బరిస్తా ఉన్నాడు అక్కడ ఉండి. అప్పుడు దావీదు గొలియాతును చూసి ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని యొక్క నామాన్ని తిరస్కరించటానికి వీడు ఎంతటి వాడు అంటే, నీ గొలియాతు హైటు, వెయిట్, అతని యొక్క పవర్ గురించి ఆలోచించలే దావీదు. దేని గురించి ఆలోచించాడు? జీవము కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క నామము ఎరిగినటువంటి వాడు దావీదు. దేవుని యొక్క నామము ఎరిగినటువంటి వాడు. మనం కూడా ఎదురుగా వచ్చే సమస్య చూసినప్పుడు భయపడకుండా ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క నామము తెలిసినటువంటి వాళ్ళమై ఉండాలి. అతని నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు? మనం ప్రార్థన చేస్తే. మనం ప్రార్థన చేస్తే ఎప్పుడు సమాధానం ఇస్తాడు? కింద చూడండి 14వ వచనంలో ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక. రెండోది ఏంటి చెప్పండి? నా నామమును ఎరిగిన వాడు గనక. కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు, నా నామం ఎరిగినటువంటి వాడు గనక ఇక్కడ నేనేం చేస్తాను? అతను మొర్ర పెడితే నేను సమాధానం ఇస్తాను, నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అంతేకాదు, శ్రమలో ఉంటే ఏం చేస్తాడు? తోడై ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు? ఆ శ్రమలో నుంచి అతను విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు. దీర్ఘాయువుని అతనికి దయచేస్తాడు. దావీదు మధ్యలో చచ్చిపోయాడా లేకపోతే దీర్ఘాయువు పొందాడా? దీర్ఘాయువు పొందాడు, దీర్ఘాయువు పొందాడు. కాబట్టి దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. కాబట్టి నా ప్రభువుతో చెప్పినటువంటి మాట అని అంటాడు చూసారా, అది రక్షణ చూపించినటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. నా ప్రభువుతో మాట్లాడుట అనేటువంటిది ఆ విషయాన్ని, రక్షణ గురించినటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తా ఉందన్నమాట. కాబట్టి ప్రియులరా, యథార్థత వలన కలిగేటువంటి దీవెనలు మనము గమనిస్తా ఉన్నాం. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. సరే, ముందు మాట వరకు చూద్దాం. సమ్మతించుట అంటే విధేయత చూపుట. సమ్మతించుట అంటే ఏంటి?
విధేయత చూపుతారు. దేవుని యొక్క మాటకు మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, దేవుని యొక్క మాట వినటంలో మనం సమ్మతించాలా. దేవుని యొక్క మాట వినటంలో ఏం చేయాలా? సమ్మతించాలి. దేవుని మాట అంటే దానికి లోబడాలి అంతే. దేవుడికి తెలుసు అండి, దేవుడికి ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ తెలుసు. ప్రార్థన చేస్తున్న సమాధానం లేదు అంటే అక్కడ మనం ఆలోచించుకోవాలా, ఏదైనా ఒక విషయంలో లోపం ఉందా అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత మనము విధేయత చూపినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను, వాగ్దానాన్ని, దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానాన్ని ఏం చేయాలా? నమ్మాలి అనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. ఎందుకని? అది దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానం. ఇంకొక మాట కూడా చదువుదామా? మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనకి విధేయత ఎంతో అవసరం అన్నమాట. కాబట్టి విధేయత వలన విశ్వాసం అనేటువంటిది దృఢపరచబడుతుందని మనం యోహాను సువార్తలో ఇందాక చదివినటువంటి దాని పక్కనే ద్రాక్షవల్లి తీగలు మీరు అని చెప్పినటువంటి వచ్చిన భాగంలో ఉంటుంది. చూడండి ఒకసారి 15వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ ఎదుగుదల, దేవునిలో ఎదుగుదల అనేటువంటిది రెండు విషయాలుగా మనకు కనిపిస్తా ఉంది. ఒకటేంటంటే ముందు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ప్రభు ఏమంటున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని. ప్రభువు ఏం చెప్తున్నాడు? తండ్రి ఆజ్ఞలను ముందు ప్రభువు గైకొన్నాడంట. భూలోకంలో కుమారుడైనటువంటి ప్రభువుగా ఉన్నటువంటి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొనినటువంటి వాణిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచి ఉందురు. నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకొనకుండా, దేవుని యొక్క లేఖన భాగాన్ని వాక్యాన్ని మనం గైకొనకుండా, మనము విధేయత చూపకుండా మనము ఎప్పటికీ కూడా ఆయన యందు నిలిచి ఉండలేము. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను మనం గైకొని వారిగా ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి అనే మాట మనము చూస్తా ఉన్నాం. యాకోబు పత్రికలో నుంచి కూడా ఒక మాట చదువుదాం. 1:25 చూడండి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండివాడేవాడు వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇంకొద్దిగా స్ట్రాంగ్ గా మనకు అర్థమవుతుంది. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరచువాడు కాక. నిలకడగా ఉండటం. కాబట్టి విధేయత అనేటువంటిది ఏం చేస్తుందంటే ఒకరోజు నిలబడేటువంటిది కాదు, జీవితాంతం విధేయత చూపేటువంటిది. ఆ నిలకడ కలిగినటువంటి స్థితి మనకు జీవితాంతం ఉండాలన్నమాట. జీవితాంతం. ఇంతకుముందు బాగానే విధేయత చూపాడు, ఇప్పుడు విధేయత చూపలేకపోతున్నాడు. ఇంతకుముందు విధేయురాలిగా జీవించింది, కానీ ఇప్పుడు విధేయత పోగొట్టుకుంది అనే విషయం ఎప్పుడు మన జీవితంలోనికి రాకూడదన్నమాట. విధేయతను మనం ఎప్పుడు కూడా కనపరిచేటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలా ఉంటే ఏమవుతుందంట? మరచువారి కాక క్రియలు చేయవారై ఉండి తన క్రియలో ధన్యుడగును. కాబట్టి విధేయత ధన్యతను మనకు దయచేస్తుంది. విధేయత వలన మనము దీవింపబడతాం. కాబట్టి ఆ విధేయత అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే కొనసాగించాలా. విధేయత అనేటువంటి దాన్ని ఏం చేయాలా? కొనసాగించాలి. విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటమ్మా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటమ్మా? ఆయన ఆజ్ఞలను గైకొనటం, ఆజ్ఞలకు లోబడి జీవించటం. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? ఆ తర్వాత చదివిన వచనాలన్నీ ఆయన యొక్క ఆజ్ఞలకు మనము ఉదాహరణలుగా చూస్తూ ఉన్నాం. సరే, యథార్థంగా లేకపోతే విధేయులుగా మనం జీవించకపోతే కలిగేటువంటి నష్టాలు, దుష్పరిణామాలు ఏంటి చూద్దాం. దుష్పరిణామాలు ఏమున్నాయో కూడా కొన్ని చూద్దాం.
ద్వితీయోపదేశ కాండములోనే ఆ మాట కూడా మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచన భాగం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆ కింద రాసిన శాపాలన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, విధేయత చూపాల. మనం ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయాలా? విధేయత చూపాల. విధేయత చూపాల. విధేయత చూపే విషయంలో వయసుతోటి పని లేదు. నేను పెద్దదాన్ని కదా, నేను చిన్నోడిని కదా, అవసరం లేదు. దేవుని దృష్టిలో విధేయత అనేది మనం కనపరిచేవారిగా ఉండాలి. దేవుడి పనిలో విధేయత మనం కనపరిచేటువంటి వారిగా ఉండాలి. ఇంకా నేను ఈ కింద వచనాలు ఇవన్నీ నేను చదవాలని అనుకోవట్లేదు. మరి మీరు చదివితే తర్వాత చదవండి. తర్వాత సామెతల గ్రంథంలో నుంచి కూడా ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఉపదేశం అంగీకరించేటువంటి వాడు ఎక్కడున్నాడు? జీవ మార్గంలో ఉన్నాడు. కాబట్టి విధేయత అనేటువంటిది ఎలా ఉంది అంటే, ఉపదేశమును అంగీకరించుట విధేయతకు ఒక మోడల్ గాను ఒక ఎగ్జాంపుల్ గాను మనం చెప్పాలా. ఎలాగా? ఉపదేశమును అంగీకరించుట, ఉపదేశాన్ని అంగీకరించుట. వాక్యంలో కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి మనకి. ఒక విశ్వాసిగా నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ దాటిపోకూడదు. దేవుడు నాకు కొన్ని బాధ్యతలు ఉంచాడు. నాకంటే నాకే కాదు, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉంచాడు. పురుషులకు కొన్ని బాధ్యతలు ఉంచాడు, స్త్రీలకు కొన్ని బాధ్యతలు ఉంచాడు, సంఘ పెద్దలకు కొన్ని బాధ్యతలు ఉంచాడు. నూతనంగా బాప్తిసం పొంది ఎదుగుతూ ఉన్నటువంటి వారికి కొన్ని విషయాల్లో వాళ్ళు పరిపూర్ణత పొందే వరకు వాళ్ళని అలా చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎదిగే వరకు వాళ్ళని ఏం చేయాలా? గైడ్ చేస్తూ ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని ఏం చేస్తాడు? ఆ విధంగా చెప్తూ వచ్చాడు. తిమోతి పత్రికలన్నీ అవే చెప్తాయి మనకి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్పాడు అనమాట, ఇలాంటి పరిస్థితులు ఉంటాయ్యా, నువ్వు వీటన్నిటిని నేర్చుకోవాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యవన బిడ్డలు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు దారి తప్పిపోకుండా ఉండాలి అంటే తిమోతి పత్రికలు చదువుతూ ఉండాలి. అది చదువుతూ ఉంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. పని తెలియకుండా మనము ఆ పని వాళ్ళకి అప్పగించడం అనేటువంటిదంతా కరెక్ట్ కాదు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. కింద ఏమన్నాడు? గద్దింపునకు లోబడిన వాడు గద్దింపునకు లోబడిన వాడు ఏమవుతాడంట? త్రోవ తప్పును. కాబట్టి గద్దింపుకు లోబడాలా. గద్దింపుకు ఏం చేయాలా? లోబడాలా. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని తెలిసినప్పుడు దానికి ఏం చేయాలంటే మనము లోబడాల. లోబడటం అనేటువంటిది చాలా మంచి విషయం. లోబడాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు వినాలా. వినేం చేయాలా? లోబడాలి. నా మాటకు లోబడాల్సిన అవసరం లేదు, దేవుని మాటకు లోబడాల. నిజంగా దేవుని మాటకు లోబడితే కాపరి మాటకు కూడా ఏం చేస్తారు? లోబడతారు. అమ్మ మనకి ఎన్నో వాక్యాలు బోధిస్తాం, లోబడాలి. మనం ఎన్నో వాక్యాలు నేర్చుకుంటున్నాం, లోబడాలి. దేవుని మాటలకు ఏం చేయాలా? లోబడాలి. దేవుని మాటకి ఎవరు లోబడరంట? గద్దింపునకు లోబడిన వాడు ఏం చేస్తాడు? త్రోవ తప్పుతాడు. ఇప్పుడు త్రోవ తప్పినటువంటి సహోదరిని జ్ఞాపకం తెచ్చుకుందాం. పేర్లు చెప్పనులే, జస్ట్ మీరు మనసులోకి తెచ్చుకోండి. ఈ సంఘానికి వస్తూ త్రోవ తప్పిపోయినటువంటి వాళ్ళు ఎందుకు త్రోవ తప్పిపోయారు? నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ సంఘానికి వస్తూ ఇక్కడ బాప్తిసం తీసుకొని ఇక్కడ ఆత్మీయ. ఇంకొక విషయం కూడా ఈ సమయంలో నేను చెప్పాలి. ఏంటంటే, దేవుని వాక్యం బాగా నేర్చుకున్నారండి. దేవుని వాక్యం బాగా నేర్చుకున్నారు. వాక్యం బోధించే స్థితికి వచ్చారు. వాక్యం బోధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏం పడిందంటే, మనం బయటికి వెళ్ళి ఎందుకు సేవ చేయకూడదు? ఎందుకు ఉండాలి? బయటకు కూడా సేవ చేయొచ్చు కదా అని చిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట చర్చి పెట్టి అక్కడ
అంటే ఇక్కడ నుంచి కొంతమంది లాగేసుకొని అక్కడ పెట్టేసుకొని సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు అలా వెళ్ళబోతున్నారనే విషయం తెలుసుకొని వాళ్ళని ఏం చేశారు, వాళ్ళని హెచ్చరించారు. అయ్యా నువ్వు అలా వెళ్ళకూడదు, దేవుడు నిన్ను సేవకు పిలిచినటువంటి విధానం వేరు, దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు ఈ భూలోకంలో, ఆ పని ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటున్నావు, నీకు ఒక మాదిరి, ఒక విశ్వాసము, ఒక సాక్ష్యము అనేది నీకు ఉంది, దాన్ని నువ్వేం చేయాలా, కొనసాగించాలా. నువ్వు వాక్యం చెప్పడం నీకు బాగా వచ్చినంత మాత్రం చేత నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట పెట్టాల్సిన అవసరం లేదు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో, ఇక్కడే ఉండి కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు నువ్వేం చేయాలా, ఇక్కడ వాడి ఏం చేయాలా, ఫలాలు అనేటువంటి తీసుకురావాలా. అందుకే సంఘంలో ఎవరున్నారు అనే విషయాన్ని మనం చూస్తే, సంఘంలో ఎవరున్నారో తెలుసా మీకు? కలలుకి అర్థాలు చెప్పేవాళ్ళు, స్వస్థపరుచువారు, ఇంకా ప్రవచించువారు, భాషలు మాట్లాడేవారు, వాటికి అర్థాలు చెప్పువారు. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఇప్పుడు మనం బయట కనిపిస్తున్నారు. ఎక్కడ కనిపిస్తున్నారు? ప్రవచన వరం కలిగిన దైవజనుడు, స్వస్థత వరం కలిగిన దైవజనుడు, ఇవన్నీ సపరేట్గా లేవు వాక్యంలో. వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ సంఘంలో ఉన్నారు. సంఘంలో ఉండాల్సిన వాళ్ళు. దేవుడు కృపావరాలు ఎందుకు ఇచ్చాడు ఒక్కొక్కరికి? సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఇచ్చాడు. ఇదిగో ఫలానానికి ఒక కళ వచ్చిందంట, కళ వస్తే దానికి సమాధానం అర్థం చెప్పాల్సిన వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలోనే ఉండాలి. ఒక ప్రవచన వరాన్ని దేవుడు ఇచ్చాడు, వాళ్ళు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. సంఘం యొక్క అభివృద్ధి కోసం ఉండాలి. అంతేగాని ఏమి ఓడబెరుక్కొని పోయి వేరే చోట పెట్టి ఇంకో పీలికి చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నామండి మనం? ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామండి? గద్దింపునకు లోబడిన వాడు ఏం చేస్తాడు? త్రోవ తప్పుతాడు. యాక్చువల్గా వాళ్ళు అనుకుంటున్నారు మేము గొప్ప ప్రసంగికులం అయ్యామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ గురించి నేనేం చెప్తానంటే, వాళ్ళ గురించి త్రోవ తప్పారు. త్రోవ తప్పినోడు వెళ్ళి ఒక చర్చి పెట్టాడంటే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఏమవుతారు? త్రోవ తప్పిపోతారు, అంతే, సింపుల్. కాబట్టి త్రోవ తప్పకుండా గద్దింపును ఏం చేయాలమ్మా? మనల్ని గద్దింపుకు లోబడాలి. చివరిగా నేను నష్టాల గురించి చెప్తూ ఉన్నాను. జవాబు రాని ప్రార్థనల గురించి కూడా చూద్దాం. అంటే మనము విధేయత చూపనటువంటి వారమైతే మన యొక్క ప్రార్థన కూడా పెద్దగా జవాబు ఏమి మనం పొందుకోలేం. 59:2 యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. ఫస్ట్ నుంచి చదువుదామా? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రభు రక్షించలేకపోతున్నాడు అనేది తప్పు. తర్వాత రెండోది ఏంటి? విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా ఏందబ్బా జరగట్లేదు అని మనం ఎంతో అనుకుంటున్నాం కదా, ఆయన చెవులే మందం అవలా. తర్వాత మూడోది ఏంటి? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చాను. ఇది మనం సరి చేసుకోవాల్సింది. ప్రార్థన ఆయనకు వినిపించట్లేదని కాదు, మన ప్రార్థన ఆయనకి వినిపించింది, కానీ ప్రార్థనకు ముందు ఇంకోటి కనిపిస్తుంది. ఏంటది? మన యొక్క దోషము మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచాను కనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు ఆలకించట్లేదు అంటే, నువ్వు ప్రార్థన ఒక్కటే చేస్తున్నావు, పాపాన్ని తొలగించుకోవట్లేదు. ప్రార్థన ఒక్కటే చేస్తున్నావు, నువ్వు విధేయత లేదు. విధేయత లేకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలు మనం గైకొనకుండా ఎంతగా ప్రార్థించినా అవేవి జరగవు. కాబట్టి ప్రార్థించే ముందు ఏం చేయాలంటే మనల్ని మనం ముందు ఒప్పుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక మాట చదువుదాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచన భాగము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన,
ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి ఏమంటున్నాడండి ఇక్కడ? ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞను గైకొనాలా, మాట వినాలా. ఈ రెండు చేస్తే కదా దేవుడు సంతోషించేది. అవన్నీ చేయకుండా నేను బలి అర్పిస్తానంటే దానివల్ల ఉపయోగం ఏంటి అని ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యథార్థమైనటువంటి లేదా మనం ఇక్కడ వాక్య ప్రకారంగా చూస్తే విధేయత కలిగినటువంటి జీవితం జీవించాలంటే ఏం చేయాలా? విధేయత కలిగిన జీవితం మనం జీవించాలంటే ఏం చేయాలా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనదియు అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుట. ఏం జరగాల? మీ మనస్సు మారి నూతనమవ్వాలి. కాబట్టి మీరు వాక్యాన్ని విన్న తర్వాత విధేయులుగా, మీరు దేవుని దృష్టిలో విధేయులుగా ఉన్నప్పుడు, విధేయత వలన మనం దీవెన పొందుకోవాలి అనుకున్నప్పుడు, ఆ విధేయత మనం సంపాదించుకోవటానికి ఏం చేయాలా? మీ మనస్సు మారి నూతన పరచబడాలి. మనసు మారి నూతన పరచబడాలి. యెహోషాపాతును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. యెహోషాపాతు ఏం చేశాడు? ఆయన జీవితాంతం దేవుని దృష్టిలో యథార్థంగానే ఉన్నాడు. కానీ అంత సమృద్ధి వచ్చిన తర్వాత అన్ని విషయాలుగా దేవుడు స్థిరపరిచిన తర్వాత అప్పుడు దేవుని మాట వినటం మానేశాడు. అర్థమవుతుందా? మన జీవితంలో మనం పోల్చుకుంటే, పిల్లలు బాగలేనప్పుడు, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు, వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళు బాగా ఎదగాలని, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలని, వాళ్ళ కోసం ఎంతగానో ప్రార్థించి ఉపవాస ప్రార్థన చేసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ స్థిరపడి బలపడి మంచి మంచి కుటుంబాల్లో చేర్చబడి వాళ్ళకు పిల్లలు పుట్టి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని మాట వినకపోతే, అప్పుడైనా దేవుని మాట వినేటప్పుడైనా దేవుడు ఒకడే. దేవుని ఆలోచన ఒకటే. దేవుని ఆలోచనలో మార్పు రాదు. మనిషిలో మార్పు వచ్చినట్టుగా దేవునిలో మార్పు రాదు. కాబట్టి అనుదినము ఆయనకు మనలను మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలా. ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలా. మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఆయన మాటను తప్పిపోకుండా చూసుకోవాలి. ఆయన మాటను బోధించే విషయంలో, చెప్పేటువంటి విషయంలో తప్పిపోకుండా చూసుకోవాలని ఉంటుంది. చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచన భాగంలో నుంచి మనం చూసినప్పుడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఆదివారం ప్రార్థనకు రాకుండా ఉండాలి అనే ఆలోచన రాకూడదండి మనకి. బుధవారం ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే ఆలోచన రాకూడదండి. ఎందుకని బుధవారం ప్రార్థనకి రావట్లేదు? ఆదివారం అవిధేయత. ప్రార్థనకు రాము, సువార్త పనిలో పాల్గొనం, కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా నాకు ఇది జరగలేదు, అది జరగలేదు. కాబట్టి ఒకరినొకరు ఏం చేయాలా? పురికొల్పుకోవాలి. ఒకరినొకడు హెచ్చరించు. ఆ మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటను సత్కార్యములు చేయటను ఒకరినొకడు పురికొల్పుకొన వలనని ఆలోచించము. కాబట్టి ఈ మాటల చేత అంటే విధేయతను కలిగి జీవించేటువంటి విషయంలో ఒకరినొకరం పురికొల్పుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క విధేయత కలిగినటువంటి జీవితం వలన మనము దేవుని యొక్క దీవెన పొందుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఈ దినము ఆశీర్వదించి దీవించును గాక.